దాతృత్వం ఈ పదాలు చూసే ఇవి ఉన్న వాళ్ళే రావాలా ఇప్పుడు వస్తారా? సొసైటీని మనం క్లియర్గా అర్థం చేసుకోవాలండి. నాకు తెలిసి ఇప్పటికీ ధనవంతులు మీరు చెప్పినట్టు అట్లాంటి చోట్లకు డొనేషన్స్ ఇవ్వచ్చు, కానీ మధ్యతరగతి ఓ స్కూల్ పిల్లకి ఫీజు లేకపోతే కట్టడము, లేకపోతే మెడికల్ ఫీజు పుస్తకాలు కొనిపెట్టడము, ఇట్లాంటివి చేసేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. అవును. ఇప్పుడు నేను ప్రతి ఏడాది కూడా ఒక 10% అట్లాంటి వాటికి స్పెండ్ చేస్తూ ఉండేవాడిని, చేస్తుంటా నేను. అయితే అది నిజమైన వాళ్ళకి, ఊరికినే ఏదో షో కోసం చెయ్యను. నిజమైనటువంటి ఒక కుటుంబంలో తల్లిదండ్రి చనిపోయారు, ఆ మధ్యన 2 పిల్లలు ఎవరు, వాళ్ళకి సంబంధించి చదువుకోవటానికి పుస్తకాలు లేవు, వాళ్ళకి ఫీజుకి లేదు, అది ఇష్టంలో తృప్తి ఉంటుంది. వాళ్ళకి కావాలని నెలకింతని ఖర్చు పెట్టినా కూడా తప్పులేదు. అట్లా నిజమైన నీడు. అంతేగాని తల్లిదండ్రి ఉండి వాళ్ళు సంపాదిస్తూ ఏదో బయట ఎవడో డొనేట్ చేస్తే తీసుకునేటటువంటి కాన్సెప్ట్ నేను యాక్సెప్ట్ చేయను. ఇంకొకళ్ళు ఇవ్వచ్చు అట్లాగా, తక్కువ సంపాదిస్తున్నారు. నా కాన్సెప్ట్ ఒక రకం ఉంటుంది, ఇంకొకళ్ళ కాన్సెప్ట్. మధ్య తరగతిలోనే చాలా మంది చేస్తున్నారు ఇట్లాంటి. అనాథాశ్రమాలకు ఇచ్చేవాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు. సొసైటీలో కామన్ గా నడుస్తుంది. కాకపోతే దానికి ప్రభుత్వం బాధ్యత ఏంటంటున్నా నేను. అంటే వాళ్ళని మార్గదర్శనం రేపు పొద్దున ఎప్పుడో పిలిచి చంద్రబాబు గారి చేతుల మీదుగా సన్మానం చేస్తారు ఏడాదికోసారేమో, లేదా మంత్రుల చేతుల మీదుగా